శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నమూద్రి గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 9043637512. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన, తేజోవంతమైన రాశి గురించి, ఈ రాశిలో జన్మించిన మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన పరిణామం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మీనరాశిలో జన్మించిన మీకోసం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఒక దివ్య సందేశాన్ని తీసుకొని మీ ముందుకైతే వచ్చాను. మీ ఇంట్లోనే, మీ కళ్ళ ముందే ఒక దైవిక శక్తి సంచరిస్తోందని, ఆ శక్తి మిమ్మల్ని అనుక్షణం కాపాడుతోందని మీకు తెలియజేయటానికే ఈ ప్రయత్నం. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీ గృహంలో ఒక దేవత అదృశ్య రూపంలో తిరుగుతోంది. ఆ తల్లి కరుణా కటాక్షాలు, ఆశీస్సులు గడిచిన సంవత్సరాలుగా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద వర్షిస్తూనే ఉన్నాయి. కానీ అత్యంత విచారకరమైన విషయం ఏంటి అంటే, ఆ దేవత ఉనికిని మీరు గుర్తించలేకపోయారు. ఆ తల్లి మీ చుట్టూ ఉంది అని, మీ ప్రతి శ్వాసలోనూ ఉందని మీరు గ్రహించలేకపోయారు. ఆ దేవత శక్తి ఒక కవచంలా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది. జీవితంలో ఎదురైన ఎన్నో గండాల నుంచి, ఊహించిన ప్రమాదాల నుంచి మిమ్మల్ని సురక్షితంగా గట్టెక్కించింది. ఆ తల్లే మీరు త్రుటిలో తప్పించుకున్న ఎన్నో ఆపదల వెనుక ఉన్నది. ఆ దేవత యొక్క అదృశ్య హస్తమే. అయినా సరే మీరు ఆ తల్లిని గమనించలేదు. ఆమె ఉనికిని అర్థం చేసుకోలేకపోయారు. ఆమె కృపను కేవలం మీ అదృష్టంగానో, కాకతాళీయంగానో జరిగిందని మీరు భావించారు. కానీ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఇప్పటికైనా మేల్కోండి. ఎందుకంటే రాబోయే 2 రోజుల్లో కేవలం 48 గంటల వ్యవధిలో మీరు మీ జీవితంలోనే 3 అతిపెద్ద, అత్యంత అద్భుతమైన శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలకు, పడిన బాధలకు, కార్చిన కన్నీళ్లకు సంపూర్ణ చరమగీతం పాడబోతున్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అత్యంత వినయంగా కోరేది ఒకటే. మీరు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నా, ఎంత ముఖ్యమైన సమావేశంలో నిమగ్నమై ఉన్నా, వాటన్నింటినీ ఒక్క క్షణం పాటు పక్కకు పెట్టి నేను చెప్పబోయే మాటలు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి మనసుని కేంద్రీకరించి వినండి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీనరాశి వారందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా, ఓపికగా ఆలకించండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అప్పుడే మీ ఇంట్లో సంచరిస్తున్న ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం ఆశిస్తోంది, మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి పూజలు చేయాలి, మీకు రాబోతున్న ఆ 3 అద్భుతమైన శుభవార్తలు ఏంటి, రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా బంగారుమయం కాబోతోంది అనే పూర్తి వివరాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అసంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతోందో, ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో సంపూర్ణంగా అవగతమవుతుంది. అసలు విషయంలోనికి వస్తే, అద్భుతమైన విశ్లేషణలోకి వచ్చే ముందు ఇక్కడ ఒక చిన్న విన్నపం అండి. ఇప్పటి వరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు మీనరాశి గురించి పెట్టే ప్రతి అమూల్యమైన వీడియో మీకు అప్పుడే నేరుగా ఏ ఆటంకం లేకుండా మీకు చేరుతుంది. అలాగే ఆ జగన్నాటక సూత్రధారి సమస్త జీవకోటికి అచంచలమైన భక్తితో, ప్రగాఢమైన విశ్వాసంతో మీరు ఇక్కడ జై శ్రీకృష్ణ అంటూ మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. మీ మనసులోని సంకల్పం ఏదైనా సరే ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా నెరవేరుతుంది. మీ నమ్మకమే మీకు రక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి అనేది 12 రాశులలో చివరిది. రాశి చక్రంలో 12వ స్థానంలో ఉంటుంది. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి పరిగణించబడతారు. మీనరాశి అధిపతి గురుడు. మీనరాశి చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి.
మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. మీనరాశి ఒక జలతత్వ రాశి. దీని వలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు, భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువగా కనపడతాయి. మీనరాశి వారు సహజ సిద్ధంగా మృదు స్వభావులు, దయగలవారు. వీరి హృదయం నిర్మలమైనది. వీరికి రహస్యాలు దాచుకోవటం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్లయితే వెంటనే దాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని కాదు. ఎదుటి వారి బాధలను చూసి వీరు కరిగిపోతారు. ఎంత సానుభూతిని చూపిస్తారు. మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించిన వారి మనసులో దుష్టత్వం ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు, కానీ దానివల్ల వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగి ఉంటారు. దుష్టులను సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నది చివరి రూపాయి అయినా సరే ఆలోచించకుండా తీసి ఇచ్చేస్తారు. ప్రతిఫలం ఆశించని ప్రేమకు, నిస్వార్థమైన సేవకు వీరు ప్రతిరూపాలు. సాధారణంగా మీ స్వరూపం కూడా మీ మనస్తత్వానికి అద్దం పడుతుంది. మీ కళ్ళల్లో ఏదో ఒక తెలియని దయ, ఒక ప్రశాంతత, ఒక లోతైన భావం కనిపిస్తుంది. ఎదుటి వారిని చూడగానే వారి మనసులోని బాధను చదివేయగల శక్తి మీ చూపులకు ఉంటుంది. మీ ముఖంలో ఎల్లప్పుడూ ఒక సున్నితమైన చిరునవ్వు ఉంటుంది. అది ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. మీ నడకలో, మీ మాటలో ఒక హుందాతనం, ఒక నెమ్మది కనిపిస్తాయి. గట్టిగా అరవటం, కోపంతో ఊగిపోవటం మీ నైజం కాదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా మీరు ప్రశాంతంగానే ఉంటారు. అది మీ బలహీనతని కొందరు అపార్థం చేసుకుంటారు, కానీ అది మీ అపారమైన మానసిక శక్తికి నిదర్శనం. మీ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే మీరు ఒక సృజనాత్మకత స్రవంతి. అలాగే సంగీత, సాహిత్య, కళలు, నటన వంటి రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. దేవుడిపై అపారమైన నమ్మకం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారేమో, కానీ ఆ భగవంతుడు తనని కాపాడుతాడని మాత్రం బలంగా నమ్ముతారు. ఇంతటి మంచి మనసు, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీరు గత కొంతకాలం ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు? మీ జీవితం ఎందుకు ఒక పరీక్షలాగా మారింది? ఈ ప్రశ్న మిమ్మల్ని రోజు వేధిస్తోందని నాకు తెలుసు. ఒకప్పుడు ఎంత ఉత్సాహంగా, చురుకుగా ఉండే మీరు ఎందుకో తెలియదు కానీ బరువును మోస్తున్న ఫీల్ అవుతున్నారు. ఉదయం లేవగానే మనసులో ఒక అనిశ్చిత, ఒక ఆందోళన. ఏ పని మొదలు పెట్టినా అది మధ్యలో ఆగిపోవటం లేదా పూర్తి కాకపోవటానికి కొన్ని కారణాలు. అది పూర్తి కాకుండా సమయం పట్టడం. మీరు ఎంతో కష్టపడి, ఎంతో ఆశలతో ఒక పని ప్రారంభిస్తారు, కానీ చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు కలిగే నిరాశ, నిస్పృహ మిమ్మల్ని ఎంతగా కుంగదీస్తుందో నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు తరచూ వేధిస్తూ ఉండొచ్చు. కాళ్ల నొప్పులు, నిద్రలేమి, ఒక తెలియని నీరసం, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక మీనరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకి గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తోందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటోంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అలాగే మన ఊరిలో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతికేస్తున్నారు. అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవట్లేదు. అంటే బిజీ లైఫ్. మీకు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ మీనరాశి వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది. అంటే ఈ రాశి చక్రంలో అన్నింటిలోకి 12 రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ నష్టపోయింది ఖచ్చితంగా మీనరాశి వారనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ వీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు.
దానికి కారణం మన కులదైవాన్ని మర్చిపోవటం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు రకరకాలుగా అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అయిపోతూ ఉంటాం. ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతోంది అని మనసులో ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరు? ఆ దైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని లేదంటే పటాన్ని తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. అలాగే మీ కులదైవం ఎవరో కూడా ఇక్కడ కామెంట్ చేయండి. ఇలా చేస్తే మీ కులదేవత యొక్క కటాక్షం అనేది మీకు పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి కూడా పనికిరావు. మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిది పొందలేం. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయటం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీ కులదైవాన్ని గుర్తించి పెద్దవాళ్లను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళను ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే స్థాపించుకోండి. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పని వాళ్ళను ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు తక్షణం ఆపేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పని వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. మీనరాశి వారు ఎప్పుడూ కూడా మీరు ఎంతో శ్రద్ధ పెడుతూ కష్టపడుతూ శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండటమే. ఇప్పుడు కూడా ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చెయ్యండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది మార్పు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. మీనరాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు, టాలెంట్ గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా దొరకదు. మీకు గనుక కొంచెం సపోర్ట్ అనేది దొరికితే ఆకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు మారబోతున్నాయి, మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీకు మంచి ఫలితంగా అనేది రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లా ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే మరో 5 రోజుల తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారు, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్సెట్ లేదా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం లేదు, కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా, అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మీనరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం మీరు మనసు పెట్టాలి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి. ఇక్కడ చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే మీ జీవితం అయితే బాగుంటుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మీనరాశి వారు ఇక నుంచి మీరు దేనికి భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి. దానివల్ల మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీరు చేతనంత సహాయం చేయండి.
దానివల్ల మీకు ఎక్కువ పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అలాగే మీనరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ మీనరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించినప్పుడు దేవుణ్ణి ప్రార్థించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మీనరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్టులను దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వీరి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ధన ప్రాప్తి కలగాలి అంటే మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా ధన ప్రవాహం వస్తే ఏ విధంగా పెద్ద మొత్తాల్లో ధనలాభం కావాలని కోరుకుంటూ ఉంటామో దీనినే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అంటారు. అంటే మీరు ఊహించని దానికంటే రెట్టింపు డబ్బులు రావటం, మీరు ఊహించిన దానికంటే భూములు గృహాలు బాగా కలిసి రావటం, మీరు ఊహించని విధంగా ప్రమోషన్లు రావటం, ఇలా అకస్మాత్తుగా డబ్బులు విపరీతంగా రావటాన్ని ఆకస్మిక ధనయోగ ప్రాప్తి అంటారు. ఇలా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగటానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు. అలా గనక ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలి అంటే చాలా సులభమైన పరిహారం ఉంది. ఈ పరిహారం ఏంటి అంటే ఎప్పుడైనా మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ ఒక గాజు బౌల్లో రాళ్ళు ఉప్పు కొద్దిగా తీసుకుని ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి. మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈ ఈశాన్య మూలలో ఉంచిన ఆ ఉప్పు ఏదైతే ఉందో ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో పోసి మళ్ళీ కూడా ఉప్పు కొత్తగా పెడుతూ ఉండండి. ఈ పరిహారం అనేది మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది. చాలా సులభమైన పరిహారం. ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో రాళ్ళుప్పు వేసి దాని మీద మూత పెట్టడం. ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు తొలగిపోయి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే ఆకస్మికంగా ఊహించకుండా మీకు ధనం బాగా కలిసి రావాలి అంటే ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యా దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. సహజంగానే రోజు ఇంటి ముందు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెడుతూ ఉంటాం. కానీ ఊహించకుండా డబ్బులు రావాలి అంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవ నూనె ఏదైతే ఉందో ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా కనీసం 40 రోజులు చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే అశోక చెట్టు చివర వేరు ఉంటుంది కదా, చిన్న వేరు కత్తిరించుకొని ఆ వేరు తీసుకుని వచ్చి దాన్ని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలి అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఊడలు 2 తీసుకుని వాటిని ముడివేయండి. మర్రి చెట్టు ఊడలు ముడివేసి ఇంటికి వచ్చేయండి. తొందరలోనే ఆకస్మిక ధన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఇలా కలిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ముడి విప్పేయండి. ఇలా చేస్తే ఆ మర్రి చెట్టు ఊడల పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏంటంటే కొద్దిగా కుంకుమ పువ్వు, 6 పసుపు గవ్వలు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి. పసుపు రంగు గవ్వలు, కుంకుమ పువ్వు కలిపి మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగటానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అలాగే దేవతలకు అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం 11 అమావాస్యలకు మీరు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెట్టారు అంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకు ఏమి అవసరమో ఆ కులదేవత తెలుసుకొని మరి మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి కులదేవత ఆరాధన చెయ్యండి. ఒక అమావాస్యకి పులిహోర నైవేద్యం పెట్టండి, మరొక అమావాస్యకి చక్కెర పొంగలి, మరొక అమావాస్యకి దద్దోజనం పెట్టండి. ఈ విధంగా 11 అమావాస్యలు గనక మీరు ఈ కులదేవత యొక్క ఆరాధన చేశారు అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కులదేవత యొక్క అనుగ్రహం కలిగింది అంటే మీకు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు మీరు పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ యొక్క అనుభవాలను 10 మందికి తెలియజేయండి.
అన్ని కులాలకు కులదేవతలు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఆ కులదేవతకు ప్రతి మంగళవారం శుక్రవారం రోజున వేప చిగుళ్ళు తీసుకొని అమ్మవారిని అలంకరించి ఆరాధన చేయండి. మరి మీ కులదేవత ఎవరో ఇక్కడ కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే, మీ జీవితానికి ఉపయోగపడతాయి అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ స్నేహితులకి, బంధువులకి, ముఖ్యంగా మీలాగే మీనరాశిలో జన్మించిన వారికి షేర్ చేయండి. మీరొక్కరే కాదు, మీ చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకోవటమే నిజమైనటువంటి ఒక మానవత్వం. జ్ఞానాన్ని పంచటం కూడా ఒక రకమైన దానమే. అలాగే ఆ పరమాత్ముని మీద, మీ కులదైవం మీద పూర్తి విశ్వాసంతో ఇక్కడ జై శ్రీకృష్ణ అని, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ కామెంట్ చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే, మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.